మన ఓల్డ్ ఆయిల్ ఫిల్టర్ ఎట్లా వచ్చిపోయింది చూడు లోపల. యమహా ఫేజర్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేద్దాం. సో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే ముందు ఇంజన్ ఫ్లష్ అయితే యూజ్ చేస్తాం మనం. సో ఇది వచ్చేసి 150 రూపీస్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా, సో క్యాస్ట్రాల్ పవర్ అల్టిమేట్ ఫుల్లీ సింథటిక్ అయితే తీసుకున్నాం. సో మీరు ఫుల్లీ సింథటిక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. క్యాస్ట్రాల్ కానీ మోటో కానీ ఇష్టం, యమహా లూప్ కానీ. నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్. సో ఇవన్నీ అయితే చేంజ్ చేద్దాం. సో మోటో ఫ్లష్ మీరు ఎట్లా యూజ్ చేయాలో మీకు తెలిసి ఉంటే అయితే కామెంట్ చేయండి, లేకపోతే చూడండి ఫుల్ వీడియో. సో ఇది ఏం చేస్తుంది అంటే స్లగ్స్ అండ్ కార్బన్ డిపాజిట్ని అయితే రిమూవ్ చేస్తుంది అనమాట మొత్తం. మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయకముందు ఫస్ట్ ఇప్పుడు ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఇది మిక్స్ చేయాలి. సో ఇది వచ్చేసి 50 ml. సో ఇది వేసిన తర్వాత ఒక 15 minutes అయితే ఇంజన్ ఐడిల్లో పెట్టాలి. ఇంజన్ ఐడిల్లో పెట్టి మొత్తం ఆయిల్ క్లీన్ చేసేసి నెక్స్ట్ తర్వాత ఫ్రెష్గా ఆయిల్ పోసుకోవాలి, అంతే సింపుల్. మీరు ఖచ్చితంగా ఆయిల్ ఫిల్టర్ వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ క్యాప్ రిమూవ్ చేద్దాం. సో నెక్స్ట్ మోటోలో ఆయిల్ ఇంజన్ ఫ్లష్, సారీ ఇదే మామ మన ఇంజన్ని మ్యాజిక్ చేసేది. ఏదో లిక్విడ్ వైట్ కలర్ జెల్లా ఉంది ఇది. సో ఇప్పుడు ఇంజన్ని స్టార్ట్ చేసి ఒక 10 to 15 minutes అయితే ఐడీలో ఉంచాలి. అండ్ ఎటు డ్రైవ్ చేయకూడదు, జస్ట్ స్టార్ట్ చేసి పెట్టడం అంతే. ఒక 15 minutes అయినా 10 minutes అయినా పర్లేదు. సో 15 minutes అయితే ఐడీలో పెడదాం. For you, I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good. మన ఇంజన్ ఆయిల్ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేద్దాం. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ వేద్దాం. మన ఓల్డ్ ఆయిల్ ఫిల్టర్ ఎట్లా వచ్చిపోయింది చూడు లోపల. ఇది అంతా అది ఇంజన్ది ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలు పార్టికల్స్ అవి డట్ మొత్తం ఇలా రికార్డ్ అవుతుంది, అలాగ వచ్చేస్తుంది మొత్తం అన్నట్టు ఫోన్ చూస్తాం. ఇంకా అదే కింది వేస్తాను దీని అత్తలే. సో రిమైనింగ్ది చిన్న క్లాత్తో రిమూవ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్ వేద్దాం. చాలా ఈ ఒక్క బోల్ట్ కోసం 1 day వెయిట్ చేసి అయింది. ఒరిజినల్ బోల్ట్ ఎప్పుడైతే ఖరాబ్ అయిందో, సో చూడండి ఎప్పుడు తీసుకొచ్చినా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినా బోల్ట్స్ అయితే ఖరాబ్ అవుతున్నాయి. ఒరిజినల్ ఎప్పుడు ఖరాబ్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒరిజినల్ స్క్రూ అనమాట. ఇది బైక్తో వచ్చింది ఇంజన్ ఆయిల్ బోల్ట్. సో ఇది అంతకుముందు ప్రీవియస్గా పెట్టిన, ఇప్పుడు టైట్ అవ్వట్లేదు. ఇది షోరూమ్లో ఇచ్చిండు, ఇది పెట్టుకొస్తుందని. ఇది రావట్లేదు. మళ్ళీ బయట ట్రై చేస్తే ఇది వేరే ఏదో బండి తెచ్చిండో, ఇది కొంచెం సెట్ అయ్యేటట్టుంది. సో దీనికోసం 4 బోల్స్ కోసం 4 days తిరుగుడు అయింది. సో ఫైనల్గా ఇప్పుడు తీసుకొచ్చింది అయితే ఫిక్స్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్యాస్ట్రాల్ పవర్ 1 అనమాట, 10W40. సో ఇది వచ్చేసి ఫుల్లీ సింథటిక్. సో ప్రీవియస్గా అయితే మోటోలు యూజ్ చేసిన, కాకపోతే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉన్న కొంచెం సమ్ బడ్జెట్ ఇష్యూ వల్ల క్యాస్ట్రాల్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇదైతే ఫుల్లీ సింథటిక్. ఇప్పుడు పోద్దాం. ఫ్రెండ్స్ మీరు ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తే ఇంజన్ ఆయిల్ ఒక 100 ml అయితే ఎక్స్ట్రా పోసుకోవాలి. సో అది మర్చిపోకండి. సో ఇప్పుడు అంతా రెడీ అనమాట, ఇంకా ట్రిప్కు స్టార్ట్ అవ్వడమే. సో మళ్ళీ నెక్స్ట్ ఒక 2000 kilometers వరకు ఏం ప్రాబ్లం లేదనమాట. What a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so